జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అవినీతి వ్యవహారాలు దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారిపోయినాయి. ప్రభుత్వానికి చెందినటువంటి డబ్బును పక్కదారి పట్టించడం, ఉద్యోగాల నియామకాల్లో అక్రమాలు చేయడం, వ్యవస్థ మొత్తం కూడా లంచగొండితనంగా మారిపోవడం వంటి ఆ రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా దెబ్బతీసినాయి. అసలు అభివృద్ధి అనేదే మీకు పశ్చిమ బెంగాల్లో భూతద్దం పెట్టెతికినా కూడా కనపడదు. అందుకు కారణం మమతా బేగం ఒకటైతే, రెండోది వచ్చేసి ఆమె పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. వీళ్ళంతా కలిసి ఒక ముఠాలాగా తయారైపోయి పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని, అలాగే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మన హిందువులను చెప్పాలంటే దోచుకొని తిన్నారు. ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి మియా ముస్లింలను, మయన్మార్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యా ముస్లింలను తమ అనుచరులుగా చేర్చుకొని అనేక దురాగతాలకు, ఎన్నో కుంభకోణాలకు పాల్పడినారు. వాటిలో మొదటిది ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం అనేది మన భారతదేశ విద్యారంగంలోనే అన్నిటికంటే చాలా పెద్దది. అర్హులైనటువంటి అభ్యర్థుల హక్కులను కాలరాస్తూ అసలు ఏ మాత్రం కూడా అర్హత లేని వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వడం ఈ కుంభకోణంలో ప్రధానమైనటువంటి విషయం. ఇది 2016లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ పాఠశాలల్లో 24,000కు పైగా అసిస్టెంట్ టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించినటువంటి స్టేట్ లెవెల్ సెలక్షన్ టెస్ట్ తో మొదలైంది. ఈ నియామకాల కోసం సుమారుగా 23 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ఎక్కడ? ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా. అయితే మెరిట్ జాబితాలో టాప్ ర్యాంకులు సాధించినటువంటి అభ్యర్థులను పక్కన పెట్టి తక్కువ మార్కులు వచ్చిన వాళ్లకు, అసలు చెప్పాలంటే పరీక్ష రాయని వారికి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి బాధితులంతా కూడా కోర్టును ఆశ్రయించడంతో ఈ అక్రమాలన్నీ కూడా వెలుగులోకి అయితే వచ్చినాయి. దర్యాప్తులో అత్యంత షాకింగ్ నిజం ఏంటయ్యా అంటే, నిందితులు అభ్యర్థుల అసలైనటువంటి OMR షీట్లలో మార్కులను డిజిటల్గా మార్చేశారంట. పరీక్షలో దాదాపు ఖాళీ పేపర్లు వదిలేసిన వాళ్ళకు కూడా ఈ భారీ మార్కులు వేసి ఉద్యోగాలు ఇచ్చినారు. వెయిటింగ్ లిస్ట్ లో ఎక్కడో వెనక ఉన్నటువంటి ఈ అభ్యర్థుల పేర్లను అక్రమంగా ముందుకు తెచ్చి నియామక పత్రాలన్నీ కూడా అందజేశారు. ఇక ఒక్కో అభ్యర్థి నుంచి దాదాపుగా 5 లక్షల రూపాయలు వసూలు చేశారంట. ఈ విధంగా 24,000 మంది అభ్యర్థుల దగ్గర నుంచి వసూలు చేశారు. ఎంత? 5 లక్షల రూపాయల చొప్పున. దీని ద్వారా వచ్చినటువంటి వందలాది కోట్ల రూపాయలను ఈ తృణమూల్ కాంగ్రెస్ నాయకులంతా కూడా పంచుకొని తిన్నారు. లెక్కేసుకుని ఆ లెక్కన ఎంత ఉంటుందో. ఇక రెండవ పెద్ద కుంభకోణం బొగ్గు, అలాగే ఇసుక అక్రమ రవాణా. ఈ బొగ్గు కుంభకోణం ఏంటయ్యా అంటే, ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ లీజుకు తీసుకున్నటువంటి మైనింగ్ ప్రాంతాల నుంచి బొగ్గును దొంగిలించడం, అక్రమంగా తరలించడంతో 100 కోట్ల రూపాయలను ఈ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గుండాలు సంపాదించారు. పశ్చిమ వర్ధమాన్ జిల్లాలోని అసన్సోల్, దుర్గాపూర్, రాణిగంజ్ బెల్ట్ ఈ మాఫియాకు ప్రధాన అడ్డాలుగా మారిపోయినాయి. ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ పరిధిలోని మూసివేసినటువంటి గనుల నుంచి, అలాగే వదిలివేసినటువంటి గనుల నుంచి, అలాగే చట్టబద్ధమైనటువంటి గనుల నుంచి భారీగా బొగ్గునంతా కూడా దొంగతనం చేసి ప్రైవేట్ మిల్లులు, అలాగే ఇటుక బట్టీలు, అలాగే ఇతర రాష్ట్రాలకు నకిలీ పత్రాల ద్వారా దీన్నంతా కూడా తరలిస్తా ఉన్నారు. ఈ కుంభకోణానికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నటువంటి అనూప్ మాఘీ అలియాస్ లాలా, అలాగే అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పలువురు అగ్రనేతలు, రాజకీయ వ్యూహకర్తలు దీని వెనుకున్నట్టు దర్యాప్తులు అయితే తేలింది. ఇక ఇసుక అక్రమ రవాణా కుంభకోణం ఇదొకటనమాట. నదీ తీరాల నుంచి ఈ ఇసుకను నిబంధనలకు విరుద్ధంగా తవ్వి పర్యావరణాన్ని దెబ్బతీస్తూ సాగిస్తున్నటువంటి భారీ కుంభకోణం ఇది. పశ్చిమ బెంగాల్లోని సుబర్ణరేఖ, కంసాబతి, దులంగ్, అలాగే దామోదర్ నదీ తీరాలలో, ముఖ్యంగా జూర్గాం, బీర్భూమ్, పశ్చిమ వర్ధమాన్ జిల్లాల్లో ఈ దందా అనేది విస్తృతంగా కొనసాగించారు. కేవలం కొన్ని రేవులకు మాత్రమే అనుమతులు తీసుకొని, ఏది ఇసుక గట్లనే ఉంటాయి కదా, వాటికి వందలాది రేవుల నుంచి రాత్రి వేళల్లో వేలాది ట్రక్కులు ఇసుకనంతా కూడా తరలించారు. ఒక్కో ట్రక్కుకు స్థానిక లీడర్లు దాదాపు 9,000 నుంచి 10,000 రూపాయల వరకు వసూలు చేసినట్టు నివేదికలన్నీ కూడా చెప్తున్నాయి. ఈ బొగ్గు, అలాగే ఇసుక అక్రమ రవాణా నెట్వర్క్లు కేవలం ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా భూగర్భ జలాల పతనం, నదీ తీరాల కోత, అలాగే తీవ్రమైనటువంటి పర్యావరణ నష్టానికి కారణమైనాయి. ఇంకా చాలా కుంభకోణాలు ఉన్నాయి. ఏం ఒకటి రెండేం కాదు. కానీ నేను ఈ 3 కుంభకోణాల గురించి ఎందుకు చెప్పినానయ్యా అంటే, ఈ 3 కుంభకోణాలతో ఇద్దరికి ప్రత్యక్ష సంబంధం అయితే ఉండాలి. అందులో మొదటివాడు మమతా బేగం మేనల్లుడైనటువంటి
అభిషేక్ బెనర్జీ అయితే ఇక రెండో వాడు దీపాంకర్ భట్టాచార్య. ఈ దీపాంకర్ భట్టాచార్య అనేవాడు బదురియా మున్సిపాలిటీ చైర్మన్. అంతేకాకుండా ఈ అభిషేక్ బెనర్జీకు అత్యంత సన్నిహితుడు కూడా. అంతేకాకుండా ఈ దీపాంకర్ భట్టాచార్యకు ఈ 3 కుంభకోణాలతో నేరుగా సంబంధం ఉండాలి. ఒక సాధారణ తాపీ మేస్త్రి స్థాయి నుంచి మున్సిపల్ చైర్మన్ గా ఎదిగినటువంటి ఇతను ప్రభుత్వ పథకాల నిధులను భారీగా పక్కదారి అయితే పట్టించాడు. దీంతో 3 రోజుల క్రితం ఈ దీపాంకర్ భట్టాచార్య ఇంటిపైన పోలీసులు సడన్ గా దాడులు చేశారు. ఈ క్రమంలో ఇతనికి సంబంధించినటువంటి కంప్యూటర్ సెంటర్ అలాగే ఇతర ప్రాంతాలపైన జరిపినటువంటి ప్రాథమిక దాడుల్లో సుమారుగా 80 లక్షల రూపాయల నగదు అలాగే కొన్ని కీలకమైనటువంటి పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇక ఈ దీపాంకర్ భట్టాచార్యను పోలీస్ స్టేషన్ తీసుకొని పోయి పోలీసుల స్టైల్లో విచారణ జరిపితే మరిన్ని వివరాలన్నీ కూడా బయట పెట్టాడు. పోలీస్ కస్టడీలో భాగంగా గురువారం ఎంక్వైరీ చేస్తే తన ఫామ్ హౌస్ వెనక ఉన్నటువంటి జనపనార తోటలో మరికొంత సొమ్మును దాచిపెట్టట్టు ఒప్పేసుకున్నాడు. ఇక పోలీసులు పోయి అక్కడ తవ్వకాలు జరిపితే ఆ తవ్వకాల్లో భూమిలో పాతి పెట్టినటువంటి ట్రాలీ బ్యాగులు అలాగే ఈ ప్లాస్టిక్ సంచులన్నీ కూడా దొరికినాయి. వాటి నుంచి అదనంగా 2.24 కోట్ల రూపాయల నగదు అలాగే కొంత బంగారాన్ని బయటికి తీసినారు. ఈ జనపనార తోటలో తవ్వకాలు జరిపితే ఈ దొరికినటువంటి 2.24 కోట్ల రూపాయల నగదు మొత్తం కూడా 500 రూపాయల నోట్లేనని చెప్పేసి పోలీసులు అయితే స్పష్టం చేశారు. స్వాధీనం చేసుకున్న ఈ నగదు మొత్తం ఎంత ఉండదో ఖచ్చితంగా తెలుసుకోవడానికి బ్యాంకు అధికారులు అలాగే వివిధ ప్రభుత్వ శాఖల సమక్షంలో ఏకంగా 4 సార్లు ఈ నోట్లను కౌంటింగ్ చేసే మిషన్లు ఉంటాయి చూడండి, వాటి ద్వారా కౌంట్ చేశారంట. కుంభకోణాలు మాత్రమే కాకుండా పేదలకు అలాగే వరద బాధితులకు అందాల్సినటువంటి ప్రభుత్వ విపత్తు సహాయక సామాగ్రిని కూడా వీడు పక్కదారి పట్టించి అక్రమంగా నిలముచ్చినట్టు ఈ దర్యాప్తులు అయితే తేలింది. ఈ కేసు ద్వారా పశ్చిమ బెంగాల్ స్థానిక రాజకీయాల్లో ఉన్నటువంటి క్రిమినల్ రాజకీయ బంధం అనేది మరొకసారి అయితే బట్టబయలైపోయింది. ఈ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గూండాలు ఏ స్థాయిలో సంపాదించారో అన్న విషయం ఇప్పుడు ప్రపంచానికి అంతటి కూడా తెలిసి వచ్చింది. అదే విషయం అయితే మొత్తానికి సువేందు అధికారి గారు మాత్రం దున్నిపారు దొబ్బుతాడు. ఎక్కడ ఏ ఒక్కడిని కూడా వదిలిపెట్టడంలే, దున్ని అవతలు దొబ్బుతాడు. మొత్తానికైతే పశ్చిమ బెంగాల్ తలరాతే మార్చేస్తాడు. అట్లుండాలి నాయకుడు అంటే, అట్లుండాలి పాలన అంటే. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లోను ఫేస్బుక్ గ్రూప్లోను తప్పనిసరిగా షేర్ చేయండి. షేర్ చేస్తారు కదా. అలాగే సువేందు అధికారి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాల పట్ల అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.